మీరు మాట్లాడతారా? మీడియా మిత్రులందరికీ నా ఉద్యమ నమస్కారంతో జేబీ తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మేము ఏ విషయమై కడప ప్రెస్ క్లబ్ నందు మీటింగ్ పెట్టుకున్నామంటే, కారు ఆంజనేయులు అనే వ్యక్తి ఒక గ్రేటర్ రాయలసీమ అని ఒక రిజిస్టర్ నెంబర్ లేని ఒక సంఘాన్ని రిజిస్టర్ చేసుకొని ఆయన ఒకటే పనిగా ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి దళితుల ఎవరైతే అధికారులు ఉంటారో వారిని పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయడము నెలకు లక్షల రూపాయల్లో ఈయన డబ్బు వారిని డిమాండ్ చేస్తున్నారు. డబ్బు చేయడమే కాకుండా అదేవిధంగా ఈయన ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ రెడీ చేసి అందులో డిస్ట్రిక్ట్ అధికారులను పెట్టి, మీరు నెల నెల నాకు భారీ మొత్తాన్ని పంపిస్తేనే మిమ్మల్ని నేను వదిలిపెడతాను, లేదంటే లేదు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కారు ఆంజనేయులు అనే వ్యక్తి మన కడప ప్రెస్ క్లబ్ నందు ఒక మీటింగ్ పెట్టి, నాకు ఎక్కడైనా సరే ఒక 2 సెంట్ల భూమి ఉందంటే అది మీకు రాసిస్తానని ప్రెస్ క్లబ్ నందు చెప్పి ఉన్నాడు. అయితే కారు ఆంజనేయులు అనే వ్యక్తిని మేము ప్రశ్నిస్తున్నాము. ఒక సంఘంలో పనిచేస్తూ సంఘ నాయకుడిగా ఉండు దగ్గర 40 నుంచి 50 ఎకరాల పొలం నీకు ఎలా వచ్చింది? ఈ పొలం డీకేటి ప్రభుత్వ భూములని నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు ప్రభుత్వ అధికారులను బెదిరియందే నీకు ఈ స్థలం వచ్చిందా? అదేవిధంగా నీ అవినీతి అంతా మా దగ్గర ఉంది. దయచేసి కారు ఆంజనేయులు గారు జాగ్రత్తగా ఉండండి. ప్రజా సంఘాల పేరుతో ప్రభుత్వ అధికారులను మీరు భయపెడితే మాత్రము సహించేది లేదు. జాగ్రత్తగా ఉండండి. మీకు అదేవిధంగా నేను చెప్తున్నానండి, ఆయన కుమార్తె మౌనిక గారికి, ఆమె మైనర్ బాలిక, ప్రభుత్వము డీఫామ్తో ఎకరా 90 సెంట్లు ఎంతో ఉంది. అది ఎలా వచ్చింది? అది కాకుండా బెంగళూరులో అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్ ఈయనకు నెల నెల వడ్డీ వస్తుంది. ఆ ఆస్తి ఎలా వచ్చింది? అంతేకాకుండా ఆర్కే నగరు, ఏఎల్ఎం కాలనీ, బద్వేలు ఇలా చెప్పుకుంటూ పోతే మా దగ్గర పక్కా వచ్చిన ఇన్ఫర్మేషను దగ్గర 40 నుంచి 50 వాటి సర్వే నెంబర్లు, ఆయన బినామీలు మొత్తం 50 ఎకరాలు ఉన్నాయి. ఇది కాకుండా ఆయన భాగవతం ఎంతో ఉందో చూడండి. ఇదంతా మేము అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. ఒక సంఘాన్ని పెట్టుకొని మీరు ప్రభుత్వ అధికారులను ఇలా భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. ఎందుకంటే ఈయన ప్రతి నెల అందరూ కలిసి ఒక 50 నుంచి 60 లక్షలు డిమాండ్ చేస్తూ చేయాలన్నది ఈయన ద్వారా కూడా మార్చుకోకపోతే ప్రజా సంఘాలన్నీ కలిపి ఈయన ద్వారా ప్రజా సంఘాలకు ఎక్కడ చూసినా చెడపేరుస్తుంది. ఈయన బ్లాక్మెయిలర్గా మారాడు. అదేవిధంగా కొంతమంది ఈయన వెనుక పెట్టుకొని ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నాడు. దయచేసి అందరూ గమనించండి. అధికారులు కూడా ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలో మీ దృష్టికి తీసుకొస్తాము. సర్వే నెంబర్లు, పట్టా పాస్బుక్లు అన్నీ తీసుకొని వచ్చి మీకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీరు మాకు తగిన న్యాయం చేయాలి. ఒకవేళ కారు ఆంజనేయులు అనే వ్యక్తి ఇవి నా స్థలాలు కాదు అని చెప్తే ఆ స్థలాలన్నీ మేము ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ మా దళితులకు మేము రాపించుకునే దానికి పోరాడడానికి ఎంతవరకైనా కృషి చేస్తాము అని ఈ మీడియా మిత్రుల ద్వారా అందరి ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. రామోజీ మానేల్, రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక దళితులని చెప్పుకుంటూ ఒక దళిత అధికారులే కాకుండా బలహీనులైనటువంటి ఏ క్యాస్ట్కు మతానికి సంబంధం లేకుండా ఉండేటువంటి అధికారులను టార్గెట్ చేస్తూ అనేక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈయన. గతంలో కూడా ఒకసారి ఆ బద్వేలు ప్రాంతంలో భూములు వీళ్ళు దౌర్జన్యంగా చేసుకుంటున్నారని ఆర్డీఓ గారు అక్కడ ఈయన కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ అయినాయి. అక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చినారు. అయితే మేము ఆ రోజు ఈయన తరఫున వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లోనే ఈయన మంచోడని వాదించినాం. కానీ మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఇతను ఎవరైతే బలహీనులుగా ఉంటారో అధికారులు, ఏ క్యాస్ట్ మొత్తంతో సంబంధం లే, వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. ఇదే కాకుండా ప్రతి రిజిస్టర్ ఆఫీసును పోయి వాళ్ళకు 2 లక్షలు మీరు ఇస్తే మీరు నెలకు 2 లక్షలు పంపించమని వాళ్ళకి చెప్పినాడు. వాళ్ళకు ఆ రిజిస్టర్లనే కాకుండా ఇక్కడ ఒక జిల్లా ఆఫీసర్ను కూడా మొత్తం కలెక్షన్ చేసుకుని నెలకు 30 లక్షలు ఆయన నా చేతికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట. అది మా దృష్టికి వచ్చింది. స్వచ్ఛందంగా నువ్వు ఉద్యమాలు చేయి,
నువ్వు స్వచ్ఛందంగా దళితులకు న్యాయం చేయి, మంచికి 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఇప్పి మేము దాన్ని సంతోషిస్తాం, మీకు ఎంతవరకైనా మద్దతు ఇస్తాం. బినామీ పేర్లు పెట్టుకొని నువ్వు దళితులు పుట్టగొట్టి వాళ్ళను పచ్చు పెట్టి నీ కడుపు నింపుకోవడం అనేది చాలా దుర్మార్గమైన ఇష్యూ. అది నా దగ్గర మొత్తం మీకు మీడియా మిత్రులు కూడా కావాలంటే చూపిస్తాము. మొత్తం ఈ సర్వే నెంబర్లు కూడా ఇచ్చారు మాకు. ఈ బినామీ పేర్ల మీద అతను ఆరోపిస్తున్న భూములు. ఇది మంచి పద్ధతి కాదు ఆంజనేయులు గారు. మేము ఒకటే చెప్తున్నా, వాళ్ళ అధికారులు భయపడుతున్నారు. వాళ్ళ అధికారులు వాళ్ళ భార్య పిల్లలు మాకు ఫోన్లు వేసి చెప్తున్నారు, మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఆయనతో మా భర్తలకు ప్రాణహాని ఉంది, ఇంటికి వచ్చి నిద్రపోకుండా ఉన్నాడు, అదే టెన్షన్లో. ఒకవేళ ఆయన చనిపోతే మాకు దిక్కెవరు, మా పిల్లలకు దిక్కెవరు అని మా దగ్గరికి వచ్చి వాపోతున్నారు వాళ్ళ పిల్లలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అవుతుంది. మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ విషయంలో ఆయన కంప్లైంట్ మంచోళ్ళ మీద ఈయన బురద తగిలితే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఆయనకు ఏ విధంగా దీటైన జవాబు చెప్పాలో రాష్ట్ర మాల మహానాడు ఖచ్చితంగా అతనికి దీటైన జవాబే చెప్తాము. అతని అవినీతి ముందు అతను కడుక్కోవాలా. ఏదో అందరినీ బ్లాక్ మెయిల్ చేయడం, వాళ్ళకి జీతం ఎంత వస్తుంది దాంట్లో ఈయన 2 లక్షలు నెలకు ఎందుకు ఇవ్వాలా? ఇదేమన్నా దావూద్ ఇబ్రహీమా? ఇతనేమన్నా అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? ఏం చేస్తున్నారు అధికారులు? ఇంత భూమి ఇంత బినామీ పేర్లు పెట్టుకొని ఆరోపిస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని, ఒక ఉద్యోగస్తునికి భద్రత లేకపోయి వాళ్ళ భార్య పిల్లలు ఒక దళిత నాయకుడు నన్ను ఆశ్రయించడం అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా, లేకుంటే ఎక్కడన్నా